హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మాస్ ఫాదర్ రెసిపీస్. ఈరోజు మనం చాలా ఈజీగా 2 నుంచి 3 వారాల వరకు నిల్వ ఉండి గుల్లగా కరకరలాడుతూ పొరలు పొరలుగా మంచి జ్యూసీగా ఉండే స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని గిన్నె మీద జల్లెడ పెట్టుకుని నేను ఇక్కడ 1.5 కప్పు మైదా తీసుకున్నాను. మనం తీసుకున్న మైదాని మంచిగా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం వేసుకున్న సాల్ట్ అంతా పిండిలో బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు వాటర్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మంచి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి కలుపుకునేటప్పుడు మంచి సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని 1-2 సెకండ్స్ మంచిగా కలుపుకుని మూత పెట్టి 10 మినిట్స్ పిండిని మంచిగా నాననివ్వాలి. ఇది నానేలోపు మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. గిన్నెలో 1 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ అంతా మంచిగా కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత కొద్దిగా యాలక్కాయల పౌడరు, షుగరు క్రిస్టలైజ్ అవ్వకుండా కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుని ఈ విధంగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షుగర్ సిరప్ జిడ్డుగా ఉంటే చాలు, ఎలాంటి తీగ పాకాల అవసరం లేదు. ఇలా కొద్దిసేపు నానిన పిండిని మళ్ళీ ఒకసారి 1-2 సెకండ్స్ ఇక్కడ చూపించిన విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండిని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మనం పల్చటి చపాతీలు ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం తీసుకున్న పిండిలోంచి 5 నుంచి 6 పార్ట్స్ కింద మంచిగా డివైడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 పిండి ముద్దలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోంచి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని పైనుంచి పొడి పిండి వేసుకుంటూ పల్చటి రోటీల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం రోటీల్ని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మధ్యలో హోల్స్ ఏమీ పడకుండా జాగ్రత్తగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా రోటీల్ని స్ప్రెడ్ చేసుకుని ప్లేట్లో వేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా పల్చటి రోటీల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోటీల పైన మంచిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. రోటీ నిండగా మంచిగా నెయ్యి అప్లై చేసుకుని ఇలా మంచిగా నెయ్యి అప్లై చేసుకున్న రోటీ మీద పైనుంచి పొడిపిండి వేసుకోవాలి. మనం వేసుకున్న పొడిపిండిని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకుని పైనుంచి ఇంకో రోటీ వేసుకోవాలి. ఇలా మధ్యలో పొడిపిండి వేయడం వల్ల రోటీలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న రోటీలన్నిటినీ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రోటీలన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రోల్ చేసేటప్పుడు టైట్గా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోటీలన్నిటినీ మంచిగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న రోల్ని పీసెస్ కింద కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూపించిన విధంగా చాకుతో ఈ విధంగా నొక్కి కట్ చేసుకుంటే పొరలు లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని అలా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకుంటే పొరలు లోపలికి వెళ్ళిపోకుండా మంచి నీట్గా రౌండ్గా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రోల్ అన్నిటినీ చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని నేను ఇక్కడ అప్పడాల కర్రతోనైతే రోల్ చేయలేదండి. ఇక్కడ చూపించిన విధంగా చేత్తోనే పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఈ విధంగా పేనీల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మన పేనీలో ఆయిల్లో వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన కడాయికి ఎన్ని సరిపోతాయో అన్ని పేనీలు వేసుకుని నేను ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పేనీలు ఫ్రై చేసుకునేటప్పుడు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పేనీలు ఆయిల్లోంచి తీసుకుని పేనీలు షుగర్ సిరప్లో వేసుకునేటప్పుడు షుగర్ సిరప్ వేడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒకవేళ షుగర్ సిరప్ చల్లారిపోతే కనుక మళ్ళీ ఒకసారి వేడి చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పేనీలు షుగర్ సిరప్లో వేసుకుని షుగర్ సిరప్ మంచిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వేడిగా కానీ చల్లారిపోయిన తర్వాత కానీ తింటే ఎంతో టేస్టీగా పొరలుగా మంచి గుల్లగా ఉండే పాకం పేనీలు అయితే రెడీ అయిపోయినట్లే. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.